వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. యువతపై మాదక ద్రవ్యాల ప్రభావం పడకుండా వాటి నియంత్రణే లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాసా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ, మొక్కలు నాటడం, అవగాహన కార్యక్రమాలను మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ దేశ అభివృద్దిని, ప్రగతిని ముందుకు తీసుకువెళ్లవలసిందిగా విద్యార్థులు అన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాలు వాడటం వలన జీవితం నాశనమవుతుందని, సమాజంలో గుర్తింపు కోల్పోతారన్నారు. ఎన్పీడీఎస్ యాక్టుల పేరును నమోదైతే సొసైటీలో ఉనికి కోల్పోతారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని, అందుకే భవిష్యత్తును కుంగదీసే మాదక ద్రవ్యాలు పగడ్బందీగా అరికడదామన్నారు. యువతను చెడు మార్గం వైపు నడిపించే మాదక ద్రవ్యాలు అమ్మకాలు చేస్తున్న వారి సమాచారం తెలియజేయాలని, వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలన్నారు. ప్రతి కళాశాలలో మానసిక వైద్యులు తప్పక అవసరమన్నారు. కార్యక్రమంలో కళాశాలల విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి మాదక ద్రవ్యాల నివారణ, దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే నినాదాలు చేశారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. జాయింట్ కలెక్టర్ ఫర్మద్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని, అందుకు అందరూ సహకరించాలన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహణ ముఖ్య ఉద్దేశం స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయిందని, ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని, స్వాతంత్ర్య సమర యోధుల పోరాటం వివరాలు వివరించారు. స్వాతంత్ర్య సమర యోధుల స్ఫూర్తి మనమందరం కొనసాగించాలన్నారు. ఈ రోజు నిర్వహించిన ప్రతిజ్ఞకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ సహకరించాలని, అందులో విద్యార్థుల పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ దుర్గాప్రసాద్, డివిఈఓ తవిట్నాయుడు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీఎస్ సత్యనారాయణ, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆదివారం విజయనగరం పార్లమెంట్ నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ పనులను సమీక్షించిన కేంద్ర మంత్రి వర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు మాజీ కేంద్ర మంత్రి వర్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి వర్యులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కొర్రు బంగారాజు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం పనులు 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఎల్&టీ మరియు జీఎంఆర్ అధికారులు సూచించారు. 5 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, లేకుంటే పోరాటాలు చేపడతానని వివోఏల సంఘం అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. వెలుగు వివోఏల సంఘం జిల్లా సమావేశం శ్రీకాకుళంలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వివోఏల సంఘ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ వివోఏలకు 5 నెలల నుండి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలను పోషించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివోఏలకు రకరకాల పనులు అప్పగిస్తూ అనేక యాప్లతో పనిభారాన్ని వేస్తున్న ప్రభుత్వం వేతనాలు మాత్రం సకాలంలో చెల్లించకుండా ఇబ్బందులు పడుతుందని, వివోఏల జీవనం ఎలా అని ప్రశ్నించారు. అనేక గ్రామాల్లో వివోఏలపై రాజకీయ వేధింపులు జరుగుతున్నాయని, రాజకీయ కక్షలతో రాజీనామాలు చేయమని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు ఉండవని అసెంబ్లీ సాక్షిగా కూడా తెలిపారు. కార్మికులను తొలగించవద్దని అధికారులకు ఆదేశాలు పంపారు. అయినా కింది స్థాయిలో వేధింపులు వేస్తున్నారని అన్నారు. వివోఏల మెడపై కత్తిలా ఉన్న 3 ఏళ్ల కాలపరిమితి సర్క్యులర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిబిఓ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. వివోఏల మెర్జ్ ఆపాలని, 15 సంఘాల్లోపు ఉన్న వివోఏలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళా మార్టుల్లో సరుకుల కొనుగోలుపై టార్గెట్ ఇచ్చే పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా పరిషత్లో మీకోసంలో డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు జోగారావు, ఎర్రయ్య, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. యువతే దేశానికి వెన్నెముక లాంటి వారని, యువశక్తి ఎంతో గొప్పదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అబ్దుల్ కలాం, ప్రధాని మోదీ,
చంద్రబాబు నాయుడు కూడా సాధారణ మనుషులేనని, అయితే కష్టపడి పైకి వచ్చారని అన్నారు. ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేందుకు చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తూ వివిధ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మహమ్మారిపై యువత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మత్తు యువత జీవితాన్ని నాశనం చేస్తుందని, మత్తుకు యువత దూరంగా ఉండాలని కొండుశంకర్ తెలిపారు. ఈ నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ అర్థమై ఉంటుంది. అంతా ప్లెడ్జ్ లో చెప్పడం జరిగింది. మనకి స్వతంత్రం వచ్చి 78వ స్వాతంత్ర దినోత్సవాలు ఇంకొద్ది రోజుల్లో మనం జరుపుకుంటున్నాం. ఆధ్యాత్మిక అమృత మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తెలంగాణ ప్రతి ఇంటి పైన మన 300 జెండా ఎగరేయాలని మొన్న పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలు తీసుకెళ్తున్నాయంటే మీకేమర్థం అవ్వాలి? స్వాతంత్ర సమరయోధులు దేనికోసం పోరాడారు, మహాత్మా గాంధీజీ లాంటి పెద్దలు ఏం కోరుకుంటున్నారు, మనం ఏ దిశగా వెళ్తున్నాం, మన దేశం ఇంకా ఏ దిశగా వెళ్ళాలి, ఇవన్నిటిని ఒకసారి నెమరు వేసుకుంటూ మన స్వాతంత్ర సమరయోధులు ఎలా పోరాడారో వారి యొక్క స్ఫూర్తి ఏంటనేది మనలో నింపాలి. అలాగే మన భావితరాలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఏదైనా తెలుసుకుంటే ఏదైనా చేయగలం. రేపు ఫ్యూచర్ జనరేషన్ అంతా మీరే భావి భారత పౌరులు మీరు. కనుక మీరందరూ కూడా డిసిప్లిన్ తో క్రమశిక్షణతో మెలిగి బాగా చదువుకొని మనం సెల్ఫ్ అభివృద్ధి మనకి మనంగా అభివృద్ధి చెందాలి. మనం ఈ దేశంలో పుట్టాం కనుక ఈ భారతదేశ అభివృద్ధికి పాటుపడాలి. అలాగే మన రాష్ట్రం, మన జిల్లా, మన నియోజకవర్గం, మన ఊరు, మన వీధి, మన ఇల్లు మనం ఇది అలాగా మనం క్రమశిక్షణతో మనం ఉన్నప్పుడే మన బెటర్ సొసైటీ కానీ మన బెటర్ లైఫ్ కానీ మనం నిర్మించుకోగలుగుతాం. ఈ సందర్భంగా మీకందరికీ నేను ఒక చిన్న పిలుపునిస్తున్నాను. శ్రీకాకుళం పట్టణంలో కూడా అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రాజెక్టు మీకు స్వచ్ఛ భారత్ పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ స్వచ్ఛ ఆంధ్ర పేరుతో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇవన్నీ మనకు జరగాలంటే మీతోనే సాధ్యం. మీరందరూ కూడా చేయి కలిపితేనే మనం ఏదైనా చేయగలమనే సందర్భంగా నేను తెలియజేసుకుంటూ భారతదేశం మొత్తం జనాభాలో 60% కంటే ఎక్కువ మంది యువతతో ప్రపంచంలోనే అత్యంత యువ జనాభాను కలిగి ఉందని, ఇది మన దేశానికి పెద్ద వనరు అని తెలిపారు. ఆరోగ్యవంతమైన యువకులు మాత్రమే ఆరోగ్యపరమైన దేశాన్ని నిర్ధారిస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జేసీ ఫర్మాన్ అహ్మద్, పీడీ శాంతిశ్రీ, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం చేపడుతున్న చైతన్య కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞను ఘనంగా నిర్వహించారు. డ్రగ్స్ వాడకం మనతో పాటు మన కుటుంబాలకి హానికరంగా ఉంటుందని డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీజీడి బాలాజీ తెలియజేశారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామకృష్ణ మాట్లాడుతూ నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులందరూ డ్రగ్స్ కు దూరంగా ఉంటూ దీనిపై పోరాటం చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ, వెల్ఫేర్ డీన్ రవి తదితరులు పాల్గొన్నారు. ప్లేట్లెట్స్ అందించేందుకు ఎస్ఎస్ సేవ ఫౌండేషన్ సిద్ధం అంటున్న ఎస్ఎస్ సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాస్. ఇటీవల కాలంలో డెంగ్యూ జ్వరంతో పలాసపురంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లేట్లెట్స్ పడిపోయి పలువురు మృతి చెందడం చాలా బాధాకరమని, రక్తం అందక ప్లేట్లెట్స్ సరిపోక మరో ప్రాణం పోకూడదని తాము ప్లేట్లెట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దుద్ది శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఒడిశా రాష్ట్రం తూటుపురం గ్రామానికి చెందిన మహిళ అల్లాడ పుష్ప సోంపేటలో చక్రధర ఆసుపత్రిలో జ్వరంతో చికిత్స పొందుతూ తన ప్లేట్లెట్స్ 14,000కు ఒక్కసారిగా పడిపోవడంతో డాక్టర్ సలహా మేరకు ఎన్ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దుద్ది శ్రీనివాసరావు స్పందించి సంఘ సభ్యుడు గుంటుకు బెనర్జీ తన ప్లేట్లెట్స్ ను సకాలంలో ఉద్దానం బ్లడ్ సెంటర్లో విశ్రాంత వైద్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ సమక్షంలో అల్లాడ పుష్పకు అందజేసి బాసటగా నిలవడంతో స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది ఎన్ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2 నెలల పాటు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నేతృత్వంలో మీకు తెలుసా కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు.
హెచ్ఐవి, లైంగికంగా సంక్రమించే ఇతర అంటువ్యాధుల గురించి సమాచారాన్ని అందించేందుకు, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు 2 నెలల పాటు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నేతృత్వంలో మీకు తెలుసా పేరిట ఇంటెన్సిఫైడ్ ఐఐసి క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ తో కలిసి సోమవారం జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఆగస్టు 12 నుంచి 2 నెలల పాటు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రముఖులు, విద్యావేత్తలు, ఉద్యోగులు, కమ్యూనిటీ ఛాంపియన్లు, విద్యార్థులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి మీనాక్షి మాట్లాడుతూ జనాభాలో హెచ్ఐవి, సుఖవ్యాధుల గురించి పరిజ్ఞానం, అవగాహన పెంపొందించడానికి సురక్షిత పద్ధతులు, హెచ్ఐవి ఉన్నవారి పట్ల వివక్ష తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కలిగించి తద్వారా ఎక్కువ మంది హెచ్ఐవి పరీక్షలు చేసుకునేందుకు ముందుకొచ్చేలా నెకో ఆదేశాలకు అనుగుణంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వివరించారు. రాష్ట్రంలో ఈ ఇంటెన్సిఫైడ్ ప్రచార కార్యక్రమాన్ని మీకు తెలుసా అన్న నినాదంతో ఏపీ శాక్స్ చేపడుతోందని తెలిపారు. గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి హెచ్ఐవి ఎలా సోకుతుంది, ఎలా నివారించవచ్చు, వ్యాధి సోకిన వారి పట్ల ప్రేమతో కలిసిమెలిసి ఎలా జీవించాలనే విషయాల్ని తెలియజేస్తామని గ్రామాధికారులు, విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు ఈ సభలో పాల్గొంటారని, కళా ప్రదర్శనలు నిర్వహిస్తామని, సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోలు, మీమ్స్ వంటి వాటి ద్వారా అవగాహన కల్పిస్తామని, పట్టణాల్లోని అతిజన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేస్తారని వివరించారు. కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖల సహకారం అవసరమని ఆమె కోరారు. రాష్ట్రంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉన్నత విద్య ప్రమాణాలు కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని భగ్గు రవణమూర్తి అన్నారు. పోలాకి మండలం అంపలాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎన్పి గ్లోబల్ ఐఎన్సి కంపెనీ సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి ప్రారంభించారు. ముందుగా నందిగాం గ్రామంలో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయుల సంఖ్య పెంచాల్సి ఉందన్నారు. సమస్యను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తక్షణమే మెగా డిఎస్సి ప్రకటించిందన్నారు. అలాగే అంపలాం పంచాయతీలో తాగునీటి సమస్య తన దృష్టికి తెచ్చారని, ఈ సమస్య పరిష్కరించేందుకు అధికారులతో తక్షణమే మాట్లాడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే నందిగాం గ్రామ శ్మశానానికి సరైన రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అంపలాం గ్రామంలో పాఠశాల సచివాలయం స్థలదాత సదాశివుని చంద్రశేఖరరావుని, వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేసిన పొట్టూరు వరప్రసాద్ని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ డోల జగన్, మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, మాజీ సర్పంచ్ లుకలాపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బాల బాలికలు ఇద్దరు సమానమని ప్రతి ఒక్కరూ గ్రహించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య అన్నారు. సమాజంలో ఆడా మగ అనే లింగభేదం ఉండరాదని రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య అన్నారు. సోమవారం శ్రీకాకుళం ఆర్డీఓ ఛాంబర్లో లింగ నిష్పత్తి, లింగ నిర్ధారణ చట్టం అమలుపై సబ్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన నిర్వహించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు పర్యవేక్షించాలని, ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చట్టంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. బాలబాలికలు ఇద్దరూ సమానమే అని ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం నేరమని కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని కోరారు. స్కానింగ్ కేంద్రాలు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి బహిర్గతం చేస్తున్న వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని, అందు నిమిత్తం విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. సమావేశంలో ఉప వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ టి శ్రీకాంత్, జీజీహెచ్ డాక్టర్ విద్యాసాగర్, గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలత, రేడియాలజిస్ట్ రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకూర్మం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన శ్రీ కూర్మనాథ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శ్రీకూర్మం ఆలయాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం అధికారుల నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. కూర్మావతార రూపంలో మహావిష్ణువును చూసేందుకు వచ్చే భక్తులకు పెచ్చులు ఉడుతున్న గోడలు, నాచుపట్టిన శ్వేత పుష్కరిణి, నిరుపయోగంగా మారిన ధర్మసత్రం స్వాగతం పలుకుతున్నాయని చెప్పారు. పుణ్యక్షేత్రాన్ని ఆధునీకరించేందుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి చర్చిస్తానని తెలిపారు. అనంతరం శ్వేత పుష్కరిణి పరిశీలించి నాచు తొలగించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి నిజరూప చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయ ఈవోతో ఆయన మాట్లాడుతూ ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానం, ఇతర అభివృద్ధి పనులు, నిరంతర కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అలాగే పుష్కర ఘాట్ల వద్ద పారిశుధ్య పనులు చేపట్టాలని చెప్పారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తుండటంతో ఆలయ పరిసరాలు, పుష్కరిని శుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.